యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు చెల్లిస్తున్నాను. గత కాలం అంతా ఏసే మనల్ని కాచి కాపాడినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రార్థన పూర్తికని ఆరాధించుకున్నాము. మన మధ్యన జడ సిస్టర్ గారు పాట పాడతారు. శాంతమ్మ సిస్టర్ ఓపెనింగ్ ప్రేర్ చేయండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. శాంతమ్మ సిస్టర్ ఓపెనింగ్ ప్రేర్ చేయండి. జడ సిస్టర్ పాట పాడతారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి మంత్రుడైన దేవాతి దేవ మహాదేవానికే వందనాలు నాయన. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం తండ్రి. నీ పాదపీఠం దగ్గర ప్రభా మేము చేరి ఉన్నాం నాయన. మా మధ్యలో మీరు దేహండి, మీ ఆత్మ నడిపింపు దయచేయండి, మీ పరిశుద్ధ ఆత్మతో కుమ్మరించండి తండ్రి. అయ్యా తండ్రి, ఎవరికి లేని భాగ్యాన్ని తండ్రి మీరు మాకు ఇచ్చిన విధానం కొరకే వందనాలు వేసాయా. మీరు మాకు ఇచ్చిన్నారు ప్రభా, నీకే వందనాలు నాయన. ఈ దినమంతా కూడా ప్రభా నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు నీకు వందనాలు వేసాయా. ఈ యొక్క దినంలో ప్రభా మమ్మల్ని నడిపించిన విధానం కొరకే నీ కోట్లాది వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు నాయన. ఆశ్చర్యకరుడ, అద్భుత కార్యాలు చేయు దేవా, దేవాతి దేవ నీకే కోట్లాది వందనాలు వేసాయా. కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మీ దిగండి నాయన. వాక్యం చెప్పనే ఉన్న బిడ్డలను ప్రభా మీ సులోచన మరుగుపరచండి. యేసయ్యా మీరే మాట్లాడండి తండ్రి. గొప్ప దేవా నీకే వందనాలు నాయన. మీ యొక్క ఆత్మ నడిపింపదా ఇచ్చేయండి నా ప్రభా. ఆరాధనకు ప్రభా ఆటంకాలన్నీ తొలగించండి. ప్రతి సైతాన్ మంత్రాలన్నీ కాల్చేయండి ప్రభా. ఆశ్చర్య అద్భుతకారుడవు ప్రభా, అద్భుతాలు చేయ దేవుడవు ప్రభా. అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించండి. రక్షణ లేని బిడ్డలందరికీ రక్షణ దయచేయండి ప్రభా. మీరు అక్కడ సిద్ధమవరు, మీరు అక్కడ ప్రభా త్వరలో ఉంది నా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను కూడా సిద్ధపరచండి. వాక్యం ద్వారా హెచ్చరించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభా. పరిశుద్ధుల సత్యం గ్రహించి ప్రభా అయ్యా తండ్రి నీ వైపు తిరిగే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. నీకే వందనాలు అయినా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, సాయం చేయండి ప్రభా. సైతాన్ మంత్రాల చేత పీడించబడుతున్న బిడ్డలకు కూడా విడుదల దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు నాయన. యేసు ప్రభా లోకమంతా గలిబిలిగా ఉంది ప్రభా. అయ్యా నీకే స్తుతి స్తోత్రాలనైనా. నీ జీవవాక్యం చేతకు పెట్టుకొని నా ప్రభా నీ కొరకు వెలిగే భాగ్యము అయ్యా ప్రతి ఒక్క బిడ్డ కూడా దయచేయండి. నీ ఆత్మాభిషేకం, అగ్నిభిషేకం దయచేయండి ప్రభా. నీ సేవకు వెళ్ళి ఉన్న బిడ్డలందరినీ ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ సేవలో ప్రతి ఒక్కరిని కూడా బలంగా వాడుకోండి యేసయ్యా. పరిశుద్ధుడానికే వందనాలు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ సైతాన్ మంత్రాలకు వాళ్ళ ప్రభా తండ్రి నీ అద్భుత ఆశ్చర్య కార్యాలు జరగాల ప్రభా. నీ బిడ్డలందరినీ కూడా అభిషేకించే సేవలో వాడుకోండి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. పాటలు పాడే బిడ్డల్లో కూడా ప్రభా మంచి స్వరాలు మీరు దయచేయండి ప్రభా. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. ఈ ఆరాధన అంతటిని ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నాం. మీకు మహిమకరంగా జరిపించండి తండ్రి. నీకే తండ్రి సమస్త ఘనత, మహిమ, స్తుతి, ప్రభావాలు నీకే అర్పించుకుంటూ మా మధ్యలో ఉండి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. మధ్యలో జీసస్ సిస్టర్ గారు పాటలు పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఈ యొక్క సమయం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన రాకడకు సిద్ధపరుస్తున్న ప్రభువుకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఒక చిన్న పాట పాడుకుందాము. ఇది రక్షణ కృపకాలం, యేసు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, యేసు త్వరగా రా సమయం. ఇక ఆలస్యం లేదుగా, ఇక ఆలస్యం లేదుగా, మనసు మార్చుకో నీవిక, మనసు మార్చుకో నీవిక. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. రాజ్యములపై రాజ్యములు, జనములపై జనములు, రాజ్యములపై రాజ్యములు, జనములపై జనములు. ఎటు చూసిన యుద్ధముల్, ఎటు చూసిన యుద్ధముల్, ఎటకీగిన మరణముల్, ఎటకీగిన మరణముల్. ఇది రక్షణ కృపకాలం,
యేసు త్వరగా రా సమయం. దేశమంతా క్షామమే, జగమంతా అశాంతియే. దేశమంతా క్షామమే, జగమంతా అశాంతియే. శ్రమ కాలము మొదలయే, శ్రమ కాలము మొదలయే. యుగ సమాప్తి సమీపించే, యుగ సమాప్తి సమీపించే. ఇది రక్షణ కృపకాలం, యేసు త్వరగా రా సమయం. అంత్యక్రీస్తు పాలన అతి శీఘ్రమే రానుండే. అంత్యక్రీస్తు పాలన అతి శీఘ్రమే రానుండే. విశ్వాసులకు నిందలు, విశ్వాసులకు నిందలు, భక్తులకు హింసలు, భక్తులకు హింసలు. ఇది రక్షణ కృపకాలం, యేసు త్వరగా రా సమయం. మేఘములపై యేసురాజు అతి శీఘ్రముగా రానుండే. మేఘములపై యేసురాజు అతి శీఘ్రముగా వచ్చును. సియోను గీతముల్, సియోను గీతముల్ విన్నవారే వెళ్ళెదరు, విన్నవారే వెళ్ళెదరు. ఇది రక్షణ కృపకాలం, యేసు త్వరగా రా సమయం. క్రైస్తవుడా మేలుకో, సోదరుడా స్థిరపడు. క్రైస్తవుడా మేలుకో, సోదరుడా స్థిరపడు. నిర్లక్ష్యముగా నుండకు, నిర్లక్ష్యముగా నుండకు. ఆత్మయందు బలపడు, ఆత్మయందు బలపడు. ఇది రక్షణ కృపకాలం, యేసు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, యేసు త్వరగా రా సమయం. ఇక ఆలస్యం లేదికా, ఇక ఆలస్యం లేదికా. మనసు మార్చుకో నీవికా, మనసు మార్చుకో నీవికా. ఇది రక్షణ కృపకాలం, యేసు త్వరగా రా సమయం. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. మన మధ్యలో పరిశుద్ధరావు బ్రదర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేరొచ్చిన అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కనికరము కృపగలిగిన మా దేవ, మీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభు. ఇదినైనా గడిచిన కాలం అంతా తండ్రి మీ కృపలో కాచి కాపాడి భద్రపరిచి ఇంతవరకు తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో గడిపే కృపనిచ్చినందుకే వందనాలు. ఇంతవరకు తండ్రి ఈ ఆరాధనలో ప్రభా సహాయపడుతూ వచ్చినారు. నా తండ్రి పాటల ద్వారా మహిం పొందిరని సంపూర్ణంగా నమ్ముతున్నాం. ఇదిగా నా ప్రభా ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుంటుండగా సహాయం చేయండి, దయ చూపించండి ప్రభా. వాక్యమైన తండ్రి మా పాదములకు దీపం. నా తండ్రి వాక్యమైన ప్రభా మమ్మల్ని మీకు దగ్గరగా చేస్తుంది ప్రభా. నీ వాక్యం లేకుండా మేము మీకు దగ్గరగా జీవించలేం ప్రభా. కాబట్టి తండ్రి ఈ వాక్యం తండ్రి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో మీ పక్షంగా నిలబడుతున్నాం, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ శిలువ చాటును మరుగుపరచండి, మీ ఆత్మతో నింపండి, నోటిని మీ బోరుగా వాడుకోండి. ఆ సమస్త తలంపులు, ఆలోచనలు, సొంతనైనా స్వబుద్ధి అంతటిని నేను తొలగించండి. మీకు సంపూర్ణంగా లోబడుతున్నాను ప్రభు. ఆ సమస్త ప్రవర్తన అంతటి తండ్రి నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను తండ్రి.
నా ప్రభావ మీరే నాయన మీ ఆత్మతో నింపి నా నోటిని మీ బోరగా వాడుకొని మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన వారిని బట్టి వందనాలు ప్రభావ. ఇంకా రావాల్సిన వారందరినీ కూడా నడిపించండి. నా తండ్రి ముందున్న సమయం అంతా కూడా మాకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తాం. తండ్రి నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 7, 8, 9 వచనాలు ధ్యానించుకుంటాము. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 7, 8, 9 వచనాలలో ఈ వచనాలు మనం చదివితే ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే, మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందును మీకు మా ఎడలనున్న ప్రేమ ఎందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుట లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇక్కడ అపోస్తులైన పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఓ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే, మీరు ప్రతి విషయంలో అంటే ఏంటి, ఏ విషయాలలో? విశ్వాసమందు, ఉపదేశమందు, జ్ఞానమందు, సమస్త జాగ్రత్త యందు, అదే రీతిగా అపోస్తుల మీద ఉన్న ప్రేమ యందు ఈ సంఘము అభివృద్ధి చెందుతా ఉంది. అంటే కొరింథీ సంఘము ప్రతి విషయంలో అభివృద్ధి పొందుతా ఉంది. విశ్వాసంలో అభివృద్ధి పొందుతా ఉంది. అదే రీతి ఉపదేశంలో అంటే వాక్యం వినడంలో కావచ్చు, వాక్యం చెప్పడంలో కావచ్చు, ఉపదేశాన్ని ఆ ఉపదేశం విషయంలో వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. అదే రీతిగా ఉపదేశం ద్వారా జ్ఞానం పొందుకుంటున్నారు. అదే రీతిగా సమస్తమైన విషయాల్లో జాగ్రత్త కలిగి ఉన్నారు. అదే రీతిగా అపోస్తుల ఎడల ప్రేమ కూడా కలిగి ఉన్నారు. ఈ రీతిగా వీళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అయితే ఆయన ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఏ రీతిగా అయితే ప్రతి విషయంలో అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న అన్ని విషయాల్లో మీరు అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకునుడి. అంటే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి అంటే, మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకునుడి. ఇక్కడ ఆయన ఒక కృప గురించి మాట్లాడుతున్నాడు. ఈ కృప అని రాశాడు. అంటే మీరు విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నారు, ఉపదేశంలో, జ్ఞానంలో, అన్ని విషయాల్లో, ప్రేమలో మీరు అభివృద్ధి పొందుతున్నారు. అలాగనే ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లుగా చూసుకోమంటున్నాడు. తర్వాత ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పడం లేదు. నేనేదో మీరు ఆజ్ఞగా మీరు ఖచ్చితంగా చేయాల్సిందే, మీరు ఇది చేయాలి అని నేనేమి ఆజ్ఞాపూర్వకంగా చెప్పట్లేదు. కానీ ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. అంటే ఈ కృపలో మీరు అభివృద్ధి పొందితే మీ ప్రేమ యథార్థమైందని రుజువు అవుతుంది. ఒకవేళ మీరు ఈ కృపలో అభివృద్ధి చెందకపోతే మీ ప్రేమ యథార్థవంతమైనది కాదు. ఎందుకు ఈ మాట అని చెబుతున్నాడు అంటే, కృపలో వర్ధిల్లమని, మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెబుతున్నాడు. అంటే ఆ కృపలో అభివృద్ధి పొందడము యథార్థమైన ప్రేమ కలిగి ఉండడం అని ఆయన చెబుతున్నాడు. ఇంతకీ ఏంటి ఆ కృప? యేసు ప్రభు గురించి చెబుతూ వచ్చాడు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ కృపను కలిగి ఉన్నాడు. ఆ కృపలో అభివృద్ధి పొందాడు. ఏంటంటది? ఆయన ధనవంతుడయుండియు మనము తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తమైన దరిద్రుడాయను అని చెప్తూ వచ్చాడు. చూడండి, ఈ విషయాన్ని కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు ఎందుకు రాస్తున్నాడు అని అంటే, ఆ సమయంలో అపోస్తుల కాలంలో ఈ యొక్క సంఘానికి పత్రిక రాసే సమయానికి యెరూషలేములో గొప్ప కరువు వచ్చింది. యెరూషలేములో దేవుని బిడ్డలను ఎంతగానో ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చంపడం మొదలు పెట్టారు. కరువు వచ్చింది. అదే రీతిగా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని బ్యాన్ చేయడం మొదలు పెట్టారు. వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా చేయటం మొదలు పెట్టారు. ఆ రీతిగా యెరూషలేములో సంఘాలు ఎంతగానో బాధపడతా ఉన్నాయి, ఎంతగానో ఇబ్బంది పడతా ఉన్నాయి, చాలా శ్రమల గుండా వెళ్తా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తూ వచ్చారు అంటే, అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాలలో పౌలు భక్తుడు చెబుతున్నాడు. యెరూషలేము సంఘము కరువులు, భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు
ఆయన ఈ పత్రిక ఈ కొరింథీ సంఘానికి రాశాడు. రాసి ఏం చెబుతున్నాడు? మొదటి 2 వచనాలలో, సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఇక్కడ ఏం చూస్తున్నాం? మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఒక నిమిషం అండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మాసిదోనియ సంఘాలకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మాసిదోనిక సంఘాలకు దేవుని కృప అనుగ్రహించబడింది. ఆ విషయాన్ని నేను ఇక్కడ చెబుతున్నానని, ఏంటి ఆ కృప అనే విషయాన్ని చెబుతున్నాడు. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. మాసిదోనికలో సంఘాలు ఎటువంటి వారు? వారు నిరుపేదలైనటువంటి వారు. వాళ్ళు ధనవంతులు కాదు, వాళ్ళ దగ్గర పెద్దగా ఏమీ లేవు. వాళ్ళు నిరుపేదలైనటువంటి వారు, చాలా అల్పమైనటువంటి వారు. అటువంటి వారికి బహుగా శ్రమలు వచ్చినాయి, పరీక్షించబడ్డారు, అయినా కానీ అత్యధికంగా సంతోషించారు. ఏంటి అంటే, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. అంటే మాసిదోనియ సంఘం వారు ఏం చేశారు అని అంటే, వారు నిరుపేదలైనప్పటికీ యెరూషలేములో ఉన్న సంఘస్థులకు వీరు సహాయం చేశారు. మేము పేదలము, మా దగ్గర ఏమీ లేదు, మేమేమి ఇవ్వగలము అని విడిచిపెట్టకుండా, వదిలేయకుండా యెరూషలేములో ఉన్న సంఘస్థుల యొక్క పరిస్థితిని చూసి, యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అక్కర్లు చూసి ఏం చేశారు? పేదవారైనప్పటికీ వాళ్ళు సహాయం చేస్తూ వచ్చారు. ఆయన దానినే కృప అంటున్నాడు. ఇది మాసిదోనిక వారు యెరూషలేం సంఘానికి ఇవ్వడాన్ని ఆయన కృపతో పోల్చాడు. అది దేవుని కృప అంటున్నాడు. అంటే దాతృత్వంతో ఇవ్వడం, దాతృత్వంతో అవసరతలో ఉన్న సంఘానికి ఇవ్వడము, దాతృత్వంతో అవసరతలో ఉన్న వారికి ఇవ్వడం ఏమంటున్నాడు? దేవుని కృప అని చెబుతున్నాడు. అంటే ఇవ్వడము కూడా దేవుని కృపే. మనం ఏమనుకుంటాం కృప అంటే? మనం పాపులము, అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, ఆయన మరణం ద్వారా మనకి రక్షణ ఇచ్చాడు, మన పాపాలు క్షమించాడు, ఇదే కృప అనుకుంటాం. ఇంకొంతమంది కృప ఏమనుకుంటారు? అర్హత లేకపోయినా ఇచ్చేవాడు, నిజమే అర్హత లేకపోయినా ఇచ్చేవాడు, ఆయన ఉద్యోగాలు ఇస్తాడు, ఆస్తులు ఇస్తాడు, అంతస్తులు ఇస్తాడు, ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు, ఆ స్థితికి చేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు అని నమ్ముతా ఉంటారు. అవి నిజమే, కానీ సంపూర్ణంగా కృప అంత మాత్రమే కాదు. మనం పాపక్షమాపణ పొందడం కృపే, మనము అర్హత లేకపోయినా కొన్ని విషయాలు దేవుని దగ్గర పొందుకోవడం కృపే. కానీ అది సంపూర్ణమైన కృప కాదు. అది సంపూర్ణమైన కృప కాదు. ఎప్పుడు దేవుని యొక్క కృప సంపూర్ణం అవుతుంది అని అంటే, మనకు దాతృత్వము కలిగినటువంటి హృదయము ఉన్నప్పుడు. అంటే మన భాషలో చెప్పాలంటే, మనం ఇచ్చే స్వభావం కలిగి ఉన్నప్పుడు, మనం ఇవ్వగలిగినటువంటి ఆ ఇబ్బందుల్లో ఉన్న వారికి, కష్టాల్లో ఉన్న వారికి, శ్రమల్లో ఉన్న వారికి ఇచ్చినప్పుడు, ఇచ్చేటువంటి మనస్సు మనకు కలిగి ఉన్నప్పుడు, అప్పుడు మనం దేవుని కృపను సంపూర్ణంగా పొందుకున్నవారు. ఎందుకని దేవుని కృప అంటున్నాడు అనంటే, ఈ లోకస్తులకి ఆ రీతిగా ఇవ్వడం సాధ్యపడదు. లోకంలో మనకి ఇటువంటి విధానాన్ని మనం చూడం. లోకంలో ఎక్కువ మనకి ఏం కనపడుతుంది అనంటే స్వార్థం కనపడుతుంది. లోకంలో అంతా మనకి స్వార్థం కనపడుతుంది. ఎక్కువగా మనం దాచుకునే స్వభావం కనపడుతుంది. ఇంకా మోసపుచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదాహరణకి మీకు చెప్పాలనంటే, మనం రీసెంట్ గానే చూస్తూ వచ్చినాం. ఏంటిది? గ్యాస్ షార్టేజ్ చూస్తూ వచ్చినాం. గ్యాస్ షార్టేజ్ వచ్చినాయి. చాలా మంది ఏం చేస్తూ వచ్చారు? గ్యాస్ కనెక్షన్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఉన్న వాళ్ళు ఏం చేశారు అనంటే, గ్యాస్ షార్టేజ్ వస్తుందని చెప్పి 2-3 గ్యాస్ సిలిండర్లు ఉన్నవారు 2-3 బుక్ చేసేసుకున్నారు. అవి 20 రోజులకో 30 రోజులకో వచ్చినాయి. వీళ్ళు ఏం చేశారు? తీసుకున్న వాటిని బ్లాక్ లో అమ్మడం మొదలు పెట్టారు. బ్లాక్ లో ఎంతకు అమ్మారు? 3,000కి 4,000కి అమ్ముతూ వచ్చారు. చూడండి, ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు, భయంకరమైన కరువు పరిస్థితి ఏర్పడినప్పుడు, మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు ఏం చేస్తున్నారు ఈ లోకస్తులు? దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు, దాన్ని తమకు లాభంగా మార్చుకుంటున్నారు. ఇదనే కాదు, మనం లోకంలో ఏది చూసినా సరే ఇదే కనపడుతుంది. ఏదన్నా షార్టేజ్ వచ్చిందంటే చాలు విపరీతంగా రేట్లు పెంచేస్తారు, విపరీతంగా రేటు దోచుకోవడం మొదలు పెడతారు. 10 రూపాయలు ఉన్నది 100 రూపాయలు కూడా అమ్ముతారు. ఇది లోకంలో మనం చూసేది. ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు అని జాలి దయ చూపించే లోకం కాదు ఇది. ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, షార్టేజ్ నడుస్తుంది,
మనం కూడా ఇంకా ఇబ్బంది పెడితే ఎలాగా అనే ఆలోచన కలిగినటువంటి అనేటువంటి లోకం కాదు ఇది. స్వార్థపూరితమైన లోకం, దోచుకునేటువంటి స్వభావం కలిగినటువంటి లోకం, తమ కోసం తాము మాత్రమే బ్రతికే లోకం ఇది. మరి ఆయన ఎందుకు కృపను వాడాడు అనంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం ఎరుగుతామో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపను మనం ఎరుగుతామో, అందుకే ఆయన జ్ఞాపకం చేశాడు, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మనము తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మన నిమిత్తం ఆయన దరిద్రుడాయను అని రాశాడు. ఇది కృప, ఆయన కృప అది. మనం ధనవంతులు కావాలని ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు, తాను దరిద్రుడు అయ్యాడు. అది కృప అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అంటే ఏం చెబుతున్నాను అంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మనం ఎరుగుతామో, యేసుక్రీస్తు ప్రభువుని సంపూర్ణంగా మనం అర్థం చేసుకుంటామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి ఆత్మను మనం పొందుకుంటామో, ఆయన స్వభావాన్ని మనం కలిగి ఉంటామో, మనము కూడా ఇటువంటి వారంగానే ఉంటాం. మనము స్వార్థంగా ఆలోచన చేయలేం. మనము ఇంకొక రీతిగా లోకస్తులు చేసిన రీతిగా మనం ఆలోచన చేయలేం. మన కొరకు మాత్రం మనం చూసుకోం. ఏం చేస్తాం? ఇతరుల గురించి కూడా మనం పట్టించుకునే వారంగా ఉంటాం. ఇతరులను గురించి కూడా పట్టించుకుంటాం. ఆ హృదయం ఎప్పుడు వస్తుంది అనంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను సమృద్ధిగా పొందుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను సంపూర్ణంగా మనము పొందుకున్నప్పుడు, అప్పుడు మనకు ఇచ్చేటువంటి స్వభావం వస్తుంది. అప్పుడు మనం ఇవ్వగలుగుతాం. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను మనం సంపూర్ణంగా పొందలేని వారం అనుకోండి, ఆ ఇచ్చే స్వభావం మనకి రాదు. కాబట్టి అదే ఇక్కడ పౌలు భక్తుడు ఆ యొక్క సంఘానికి మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆ రోజు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేశాడు, మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందు, ఉపదేశమందు, జ్ఞానమందు, సమస్త జాగ్రత్త యందు మీకు మా ఎడలున్న ప్రేమ యందు ఎలాగ అభివృద్ధి పొందుతున్నారో, అలాగే ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకోండి. ఈ కృప అంటే దాతృత్వంతో ఇవ్వడము. ఏ రీతిగా అయితే మాసిదోనికలో ఉన్న సంఘాలు యెరూషలేములో ఉన్న సంఘాలకు ఇచ్చారో, ఆ రీతిగా ఇవ్వడమే కృప. అందులో మీరు కూడా అభివృద్ధి పొందండి అని చెబుతూ వచ్చాడు. చూడండి, ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేశాడు అంటే, ఈ రీతిగా మనం చేసినప్పుడే ఏమంటున్నాడు, మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించబడుతుంది. ఈ రీతిగా మనం చేసినప్పుడే మన యొక్క ప్రేమ యథార్థమైన ప్రేమని తెలియజేయబడుతుంది, రుజువు అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అనంటే, మనం దేవుని కృపను సమృద్ధిగా పొందుకునే వారంగా ఉండాలా. రక్షించబడ్డాం, దేవుని కృపే. అదే రీతిగా దేవుని ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నాం, దేవుని కృపే. అంతలో మనం కృపలో సంపూర్ణమైనామా అంటే కాదు. ఇక్కడ ఇంకొక కృప గురించి చెబుతున్నాడు, అదే దాతృత్వంతో ఇవ్వడం. కాబట్టి దేవుని కృపలో మనం సంపూర్ణంగా అభివృద్ధి పొందాలా అంటే, ఇచ్చేటువంటి మనస్సును మనము కలిగి ఉండాల. ఇదే నాడు అపోస్తులు వారి యొక్క జీవితంలో చేస్తూ వచ్చారు. అపోస్తులు పరిచర్య ఆరంభించినప్పటి నుంచి వాళ్ళు ఇదే కార్యక్రమాన్ని చేస్తూ వచ్చారు. ఇదే కార్యక్రమం మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలలో అక్కడ ఏం రాయబడుతుందంటే, స్తంభాలుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారం అంటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. కేఫా, యాకోబు, యోహాను ఎవరిల్లు? అపోస్తులు, యేసుప్రభు శిష్యులు, మూల స్తంభాలు. వాళ్ళు యేసుప్రభును దగ్గరగా ఎరుగునటువంటి వ్యక్తులు. అయితే వీరు పౌలుకు, బర్నబాకు దగ్గరకు వచ్చి ఏం చేశారు? ఒకరినొకరు పలకరించుకుంటూ, ఒకరికొకరికి అనుగ్రహించబడిన కృపను గురించి జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు పరిచయాన్ని, సహవాసాన్ని కలిగి ఉన్నారు. అయితే వాళ్ళు ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నారు అక్కడ. ఏమని? అదే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలనని మాత్రమే వారు కోరిరి, అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. ఏం చెబుతున్నాడు? మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలనని మాత్రమే వారు కోరిరి. అంటే వారు సహవాసంలో వాళ్ళు మాట్లాడుకుంటూ, వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్న విషయం, వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకుంటూ, వాళ్ళు ఒకరినొకరు రిక్వెస్ట్ చేసుకుంటున్న విషయాలు ఏంటివి అంటే, మేము బీదల్ని జ్ఞాపకం చేసుకోండి మాత్రమే వాళ్ళు కోరుకున్నారు. అంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, బీదల్ని జ్ఞాపకం చేసుకోండి, వారికి సహాయం చేయండి, బీదల పక్షంగా ఉండండి, దాతృత్వం కలిగి ఉండండి అనే విషయాన్నే ఆనాడు యాకోబు, కేఫా అంటే పేతురు, యోహాను వాళ్ళు చెప్తూ వచ్చారు. చూడండి, ఆయన ఏం చెప్పారు తర్వాత, అలాగూ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. అలా చేయడానికి నాకు కూడా ఆసక్తి ఉంది.
చూడండి, ఎందుకు వీళ్ళు నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను అని అంటే, వీళ్ళు సమృద్ధిగా కృపను పొందుకున్నవారు, అందుకే వారికి అటువంటి మనస్సు ఉంది. సమృద్ధిగా కృపను, దేవుని కృపను పొందుకున్నటువంటి వారు, సమృద్ధిగా పొందుకున్నారు కాబట్టే వారికి అటువంటి మనస్సును కలిగి ఉన్నారు. అటువంటి విధానంలో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆ రీతిగా చెబుతూ వచ్చారు. వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళు చేస్తున్నారు. ఈయన కూడా ఆసక్తి కలిగి ఉన్నానంటే ఈయనలో కూడా ఆశ ఉంది. కాబట్టి మనం కూడా ఇటువంటి విధానంలో ఉండాలి. ఇటువంటి దాతృత్వం కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. బీదలకు ఇచ్చే విషయంలో మనది ఎప్పుడు కూడా ముందు చెయ్యి మందే అవ్వాలి. బీదలు కనిపించినప్పుడు, రోడ్ల మీద కనిపించినప్పుడు, లేదంటే ఇంకో చోట మనకి బీదలు కనిపించినప్పుడు ఇచ్చే విషయంలో మనదే ఘనమైన చెయ్యి అవ్వాలి. మనదే ఘనమైన చెయ్యి అవ్వాలి. అదే ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అదే ఇక్కడ మనకు ఈ వాక్యాల ద్వారా తెలియజేయబడతా ఉంది. అలా మనం ఇవ్వలేని వారమైతే చూడండి, సంపూర్ణంగా కృపలో మనం అభివృద్ధి పొందిన వారం కాము. మనం విశ్వాసంలో అభివృద్ధి పొందుతుండొచ్చు, వాక్యాన్ని బాగా తెలుసుకుంటుండొచ్చు, బోధిస్తుండొచ్చు, లేదంటే జ్ఞానాన్ని అధికంగా పొందుకుంటా ఉండొచ్చు, అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండొచ్చు. అదే రీతిగా మనం అన్నిట్లో అభివృద్ధి పొందొచ్చు, అలాగనే అన్నిట్లో మనం ఎదుగుతూ ఉండొచ్చు. అలాగనే ఇవ్వడంలో కూడా ఎదుగుతున్నామా లేదా అనే విషయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. అన్నిట్లో ఎదుగుతున్నాం మంచిదే, కానీ ఇవ్వడంలో కూడా ఎదుగుతున్నామా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మళ్ళీ చాలా మంది ఏమనుకుంటాం, నా దగ్గర ఏముంది నేను ఇవ్వడానికి, నేనే పేదవాడిని, నేనే పేదవాళ్ళని, మన ఆస్తి ఏమి ఇవ్వమని చెప్పలేదు. ఆ మాసిధోనికలో ఉన్న సంఘాల గురించి యథార్థంగా సాక్ష్యం ఇచ్చాడు. వారు భేదవారయుండి కూడా మనం ఇవ్వదలుచుకుంటే ఏ రీతిగా ఇవ్వచ్చు. దేవుడు మన ఇచ్చే మనసునే చూస్తాడు తప్ప, మనం ఇచ్చేటువంటి మనస్సు కలిగి ఉండాలని ఆశపడతాడు తప్ప, నాకు 10 కోట్లు ఇవ్వు, 20 కోట్లు ఇవ్వని అడగడు. నాకు అంత ఇవ్వు, ఎంత ఇవ్వని అడగడు. నాకు ఇంత ఇస్తేనే నువ్వు మంచి భక్తిపరురాలు అని అడగడు. నాకు ఇంత ఇస్తేనే నువ్వు మంచి దాతృత్వం కలిగిందని అడగడు. అది కాదు యేసు ప్రభు చూసేది. ఇచ్చేది పైసా అయినా, ఇచ్చేది కోటైనా, ఎంతైనా ఇవ్వగలిగే దాతృత్వం కలిగిన హృదయం మనకు ఉందా లేదా అని చూస్తాడు. మన స్థాయి పైసే కావచ్చు, మన స్థాయి 10 పైసలే కావచ్చు, మన స్థాయి ₹1 కావచ్చు, రూపాయి కావచ్చు, అది ఎంతైనా కానీ మన మనసునే చూస్తాడు తప్ప మనం ఇచ్చేదాన్ని కాదు. కాబట్టి ఈ విషయంలో మనం ఎంతగానో జాగ్రత్త పడాల్సిన వారంగా ఉన్నాం. ఈ విషయాలు మనం చేయాల్సిన వారంగా ఉన్నాం. మనందరికీ తెలిసిన విషయాలు ఏవేం నేను కొత్తగా చెప్పట్లేదు ఈరోజు, కానీ దేవుడు ఈరోజు మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ విధానంలో నేడు సంఘం బాగా వెనకబడిపోయింది. ఈరోజు మనం లోకంలో చూస్తే చర్చిలు అనుకుంటా ఉంటాం, చర్చిలు ఎంత ఇదిగా ఈ రోజు నడుస్తా ఉన్నాయి అని అంటే, ఒకప్పుడు పరిచర్యలో చాలా అద్భుతాలు జరిగేవి, చాలా గొప్పగా ఉండేవి. ఒకప్పుడు పరిచర్యలు, మిషనరీలు చేసే పరిచర్యలు, వాళ్ళ జీవితాలు చదివితే, వాళ్ళ గురించి రాయబడినటువంటి ఆ సాక్ష్యాలు చదివితే, వాళ్ళ జీవిత చరిత్రలు చదివితే ఎంత గొప్పగా ఉంటాయి అనంటే, వాళ్ళు ధనవంతులు, వాళ్ళ ఆస్తిపరులు, ఉద్యోగస్తులు, అధికారులు, వాళ్ళు ఏం చేస్తారు, యేసు ప్రభుని ఎరిగిన తర్వాత వారికి ఉన్న ఆస్తులను అమ్మేసుకుంటారు. కేవలం యేసు ప్రభుని ఎరిగిన తర్వాతనే. అంతకుముందు ఆస్తిపరులు, డబ్బున్న వాళ్ళు, అధికారులు, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు యేసు ప్రభుని ఎరిగిన తర్వాత వాళ్ళ ఆస్తులను అమ్మేస్తారు. వాళ్ళ ఆస్తులను అమ్మేసుకొని మూట కట్టుకొని వేరే దేశానికో, దేవుడు ఎక్కడ చూపిస్తే అక్కడికి వెళ్ళి అక్కడున్న వారికి పరిచయం చేసేవాళ్ళు. అక్కడున్న ప్రజలకి వాళ్ళు స్కూళ్ళు కట్టించేవాళ్ళు, వాళ్ళ హాస్పిటల్ కట్టించేవాళ్ళు. ఇంకా అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఎన్నెన్నో సహాయాలు చేస్తూ, దేవుని ప్రేమను చూపిస్తూ అనేకుల్ని దేవుని చెంతకు నడిపించారు. వాళ్ళు ఇచ్చి సేవ చేస్తూ వచ్చారు, ఇచ్చి దేవుని ప్రేమను చూపించారు, ఆత్మల్ని రక్షిస్తూ వచ్చారు. అయితే నేడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటిది అని అంటే, పూర్తిగా భిన్నమైపోయింది. చాలా పూర్తిగా భిన్నంగా మారిపోయింది పరిస్థితి. నేడు చాలా భిన్నం. ఆనాడున్న సేవకులు, ఆనాడున్నటువంటి దేవుని ఎరిగినటువంటి వారు, ఆనాడున్నటువంటి భక్తులు, మిషనరీలు వాళ్ళ ఆస్తులు అమ్మేసుకొని వచ్చి మరీ సేవ చేస్తే, ఈ రోజు ఏం జరుగుతా ఉందనంటే, ఆస్తుల్ని కూడబెట్టుకొని సేవ చేస్తున్నారు. సేవ చేసి ఆస్తుల్ని కూడబెట్టుకుంటున్నారు. ఇది చాలా చింతించాల్సిన విషయం. చాలా మంది ఘనంగా చెప్పుకుంటారు, మాది ఎంత పెద్ద మందిరము, మేము అంత పెద్ద మందిరము, అది ఇది అని, మాది ఎంత పెద్ద సంఘము, అంతా ఇంత అని ఘనంగా చెప్పుకుంటారు. ఇంత ఖర్చు అయింది, అంత ఖర్చు అయింది, అవి ఇవి అని ఏవేవో చెప్తా ఉంటారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటిది అని అంటే, వాళ్ళు ఎంత ఆస్తి కూడబెట్టుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఎంత దేవుని సొమ్ముని ఎంత వృధాగా చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. విశ్వాసులు ఇచ్చేవాళ్ళు కూడా నిజమైన దేవుని విధానాన్ని పక్కన పెట్టి మందిరం కడుతున్నారు, పెద్ద మందిరం కడుతున్నారు, అది కడుతున్నారు, ఇది కడుతున్నారు, మనం ఇగిపోతే ఎట్లాగా అని చెప్పి వాటికి తమ సొమ్మంతా ఇచ్చేసుకుంటున్నారు. ఇంకా చివరికి వాళ్ళ దగ్గర ఇవ్వడానికి ఏముండదు, వాళ్ళకి ఇవ్వడానికి ఏముండదు.
వాళ్ళకి ఇవ్వకపోతే అలాగా అని చెప్పి మళ్ళీ అయ్యగారు ఏమైనా అంటాడేమో అని చెప్పి వాళ్ళకు ఉన్న ఆ కాస్త అమౌంటే, వాళ్ళ దగ్గర ఏమి ఉండవు పెద్దగా, పనులు చేసుకెళ్తారు. రోజంతా కష్టపడితే వచ్చేది 200, 300, 400. నెలకంటే మా అయితే వస్తే 10,000, 15,000 కూడా రాని వాళ్ళు ఉంటారు. 6-5,000 వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అయినా సరే ఏదన్నా కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమాలకి వీళ్ళు ఏం చేస్తారు, ఆ వచ్చిన దాంట్లోనే తీసిస్తారు. చూడండి, ఈ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, లైటింగ్లకి, వ్యర్థమైన లైటింగ్లకి, వ్యర్థమైన డెకరేషన్లకి వేస్ట్ గా డబ్బంతా నాశనం చేస్తారు. మళ్ళీ అదంతా వేస్ట్ గానే పోతుంది. ఆ వేసిన లైటింగ్లన్నీ వేస్టే, ఆ డెకరేషన్లన్నీ వేస్టే, మళ్ళీ తీసేస్తారు, అదంతా తీసేస్తారు, చెత్త కుప్పలోకి వెళ్ళిపోతాయి అవన్నీ. చూడండి, రావాల్సిన ఆశీర్వాదాన్ని రానివ్వకుండా ఈ రీతిగా వ్యర్థపరుచుకుంటున్నారు, ఆస్తులు పోగేసుకుంటున్నారు. ఇచ్చేటువంటి స్వభావము, సరైన క్రమంలో ఇచ్చేటువంటి క్రమము ఈ రోజు పూర్తిగా తగ్గిపోయింది. బలహీనుడిని బలపరిచారు అపోస్తులు, బలహీనుడిని బలపరిచారు. మనకు అదే చూస్తాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32, 33, 34, 35 చదివితే అక్కడ మనందరూ తెలిసి ఈ విషయాలు. అక్కడ ఏం జరుగుతుంది, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయెను. వాళ్ళు భూములున్నోళ్ళు, ఇళ్ళున్నోళ్ళు, ఆస్తులున్నోళ్ళు అన్ని ఏం చేశారు, వాటిని అమ్మేసి వాటి వెలను తీసుకొచ్చి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టారు. అపోస్తులు ఏమి మాకు తెచ్చివ్వండి, మాకు అంత ఇవ్వండి, మాకు ఎంత ఇవ్వండి, మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అక్కడ సువార్త చదువుతున్నాం, ఇక్కడ చేస్తున్నాం, ఈ మీటింగ్ పెడుతున్నాం, ఆ మీటింగ్ పెడుతున్నాం అని వాళ్ళు ఏం అడగలేదు. వాళ్ళు కేవలం వాక్యాన్ని మాత్రమే ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి మాత్రమే ప్రకటించారు. అక్కడ ఏం రాయబడిందో చూసారా, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. 33వ వచనం చివరి భాగంలో ఉంటది. ఏమని, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దేవుని కృప అందరి యందు ఎలా ఉంది, అధికంగా ఉంది. దేవుని కృప అధికంగా ఉంది కాబట్టే ఏం చేశారు, వాళ్ళు భూములైనా ఇండ్లైనా కలిగిన వారందరూ ఏం చేశారు, అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. వాళ్ళు ఏమైనా తీసుకెళ్లి గోపురాలు కట్టలేదు, వాళ్ళు ఏమైనా తీసుకెళ్లి ఏమైనా భూములు కొనలేదు, వాళ్ళు ఏమి తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్లు పెట్టలేదు, రియల్ ఎస్టేట్ చేయలేదు, ఇంకోటి చేయలేదు. ఎవరైతే అక్కరతో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులతో ఉన్నారో వారికి పంచిపెట్టారు. చూడండి, వారి యందు దైవ కృప అధికంగా ఉంది. బోధించిన అపోస్తులు ఎందు అధికంగా ఉంది, అదే రీతిలో వాక్యం విన్న వారి పట్ల కూడా అధికంగా ఉంది. కాబట్టి వారికి ఆ దాతృత్వం కలిగిన హృదయం వచ్చింది. మరి అటువంటి దాతృత్వం కలిగిన హృదయం మనకు లేదు అంటే దాని అర్థం ఏంటిది, మన యందు దైవ కృప అధికంగా లేదు. కాబట్టి మనం ప్రభువుని అడగాల, ప్రభువా నాకు దాతృత్వం కలిగిన హృదయాన్ని ఇవ్వు, నీ కృపలో నేను అధికముగా అభివృద్ధి పొందాలి, నీ కృపలో నేను అధికంగా అభివృద్ధి పొందాలి, నీ కృపలో నేను అధికంగా అభివృద్ధి పొందాలి ప్రభు అని చెప్పి దేవుణ్ణి మనం అడగాలి. కృపలో అభివృద్ధి పొందడం అంటే అదే, కృప వెంబడి కృప అనుగ్రహించబడడం అంటే అదే. ఎప్పుడైతే ఆయన కృపలో మనం అధికంగా అభివృద్ధి చెందుతామో ఇచ్చేటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అనంటే, నేడు సంఘాల్లో ఈ విషయం బాగా తగ్గిపోయింది. నేడు సంఘాలలో కానీ లేదంటే క్రైస్తవుల్లో కానీ ఈ విషయాలు ఎక్కడా చెప్పట్లేదు, ఎవరు చెప్పటం లేదు, అంతా మాయమైపోయినాయి. ఈ రకమైనటువంటి బోధలు మాయమైపోయినాయి. ఏ పాస్టర్ ఇటువంటివి చెప్పడు, ఏ సంఘంలో ఇటువంటివి చెప్పరు, ఏ సంఘంలో ఇటువంటి కార్యక్రమాలు చేయట్లేదు, ఎవరు ఇటువంటివి పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ విధానం మనం చెయ్యాలా. ఈ విధానంలో మనం చేసినప్పుడు మనకి ఎంతో ఆశీర్వాదం, నిజంగా ఎంతో ఆశీర్వాదం. మొట్టమొదటిగా ఈ వాక్యాలు నేను చంద్రశేఖర్ అన్న చెప్పినప్పుడు విన్నాను. నేను మొట్టమొదట 2020వ సంవత్సరంలో KBPM గ్రూప్ లో జాయిన్ అయిన కొత్తల్లో అన్న ఈ విషయాలు ఎక్కువగా చెప్పేవాడు. అప్పుడు కరోనా టైంలో అందరు చాలా ఇబ్బంది పడుతున్నారు, మనందరికీ తెలిసిన సంగతే. అప్పుడు నేను KBPM జాయిన్ అయిన కొత్తల్లో ఈ వాక్యాలు ఎక్కువగా అన్న చెప్పేవాడు. ఆ రోజుల్లో నేను ఆ రోజుల్లో ఈ వాక్యాలు నేను బలంగా నమ్మాను. నేను నమ్మినాను, నేను ఆ రీతిగా కొన్ని చేశాను. నేను చెప్పుకోకూడదు కాబట్టి నేను చెప్పను. నేను ఆ రీతిగా చేయడం ద్వారా నేను నా జీవితంలో ఎంతో మేలు నేను పొందుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఆ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నాను. నేను ప్రతి నెల ఏదో ఒక రూపంలో చేస్తూనే ఉంటాం. దేవుడు దానికి తగ్గ ప్రతిఫలము అనుగ్రహిస్తూనే ఉంటాడు. నిజమైన ఆశీర్వాదం ఈ విధానంలోనే ఉంది. అప్పుడు అన్న చెప్పినప్పుడు
నేను దాన్ని స్వీకరించినాను, నేను దాన్ని అంగీకరించినాను, ఆ రోజు ఆ విధానాన్ని నేను పాటించినాను, దాని ప్రతిఫలం చూసినాను. నేటికి ఇంతవరకు కూడా నేను ఆ విధానాన్ని కొనసాగించడం ద్వారా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తూనే ఉన్నాను, ఆశీర్వాదాలు చూస్తూనే ఉన్నాను అన్ని విషయాల్లో. కాబట్టి నిజం అధికమైన కృప అంటే అదే. ఎప్పుడైతే మనం దాతృత్వం కలిగిన హృదయం కలిగి ఉంటామో మనం అభివృద్ధి చెందుతాం, మనం ముందుకు వెళ్తాం, మనకి దేవుడు ప్రతిదీ అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రోజు ఈ వాక్యం మనకి మళ్ళా జ్ఞాపకం చేయబడుతుందని అంటే మరలా మనం చెయ్యాలి, మనం ఈ విధానంలో ముందుకు సాగాలి. ఈ విధానాన్ని ప్రభు వచ్చేంత వరకు ఆపకూడదు, ప్రభు వచ్చేంత వరకు ఈ విధానాన్ని మనం ఆపకూడదు, లేదంటే మనం ఈ లోకంలో మన యాత్ర ముగించేంత వరకు కూడా ఈ విధానాన్ని మనం ఆపకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా మంది ఉన్నారు బయట ఇబ్బందులు పడుతూ, కష్టాలు పడుతూ, ఎంతో మంది తిండికి లేక ఇబ్బంది పడుతూ చాలా మంది కనపడతారు. వెళ్తే చూడండి, ఎవరన్నా ఇస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళి అలా కనపడగానే వాళ్ళ ఫస్ట్ రియాక్షన్ ఏంటిదో తెలుసా? కొంతమంది దండం పెడతారు, కొంతమంది అయితే కాళ్ళు పట్టుకుంటారు, కొంతమంది దండం పెడతారు, కొంతమంది ఏకంగా కాళ్ళే పట్టేసుకుంటారు. చూడండి, మనం ఇచ్చేది చాలా తక్కువ, వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నారు, దండాలు పెడుతున్నారు అని అంటే వారికి ఆ యొక్క ఐటము లేదంటే ఆ యొక్క వారికి ఆహారము ఎంత అవసరమైందో, ఆహారం వారికి ఎంత అవసరమైందో, ఎంత విలువైందో, లేదంటే ఎంత కడుపులో వాళ్ళ ఆకలితో ఉన్నారో మనకు తెలియదు కదా. ఒక వ్యక్తి కాళ్ళు పట్టుకునే స్థాయికి వాళ్ళు వచ్చారు అని అంటే ఇంత చిన్న ఆహార పొట్లం ఇచ్చినందుకు వాళ్ళు ఎంత ఆకలితో ఉన్నారు, వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో మనకు తెలుసా? తెలీదు. కాబట్టి కృపలో మనం అభివృద్ధి పొందడం అంటే ఈ రీతిగా మనం చేయడం, మనం చేయాలనే విషయాన్ని ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు అనేక మంది ఆనాడు భక్తుల్లో అనేక మంది కనపడతారు. ఆ అపోస్తుల్లో ఆదిమ సంఘంలో అపోస్తులు అందరూ కూడా ఈ విధానాన్ని చేసిన వాళ్ళే. ఆదిమ సంఘంలో అపోస్తులు అందరూ, బర్నబా గాని, తర్వాత చాలా మంది తబిత గాని, ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చేసిన వాళ్ళే. కాబట్టి వాళ్ళు ఆ రోజు ఎంతగానో పరిచర్య చేయగలిగినారు, అభివృద్ధి పొందగలిగినారు, ముందుకెళ్ళగలిగినారు. మనం కూడా అలాగే చేయాలని జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు లూకాసు వార్తలో ఒక విషయం చెబుతాడు. లూకాసు వార్తలో మనం ఒక విషయాన్ని చూస్తాం. ఏంటది? మీరు పగటి విందైనా కానీ రాత్రి విందైనా కానీ చేయనప్పుడు ఏం చెబుతాడు యేసు ప్రభు? మీ ధనవంతులైన మీ పొరుగు వారిని, మీ బంధువుల్ని, స్నేహితుల్ని, అన్నదమ్ములని ఎవరిని పిలవద్దు అంటాడు. ఎవరిని పిలవమంటాడు? కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, అంగహీనుల్ని, విధవరాండ్రని, వీళ్ళని పిలవమంటాడు. ఎందుకు? మీరు మీ పొరుగు వాళ్ళని పిలిస్తే, మీ బంధువుల్ని పిలిస్తే, డబ్బున్న వాళ్ళని పిలిస్తే వాళ్ళు మరలా మీకు చేస్తారు, వాళ్ళు మీకు మరలా చేస్తారు. వాళ్ళకు కూడా ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు పిలుస్తారు, మనం పోతాం. వాళ్ళు మన దగ్గరికి వచ్చి తింటారు, మనం వాళ్ళ దగ్గరికి వచ్చి తింటాం. మీకు ప్రత్యుపకారం కలుగుతుంది, మీకు ఏ ఫలం ఉండదు. అయితే కుంటి వాళ్ళని పిలువు, గుడ్డి వాళ్ళని పిలువు, అంగహీనుల్ని పిలువు, బేదల్ని పిలువు, పేదల్ని పిలువు. వారికి తిరిగి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు కాబట్టి ఏమంటాడు అనంటే నువ్వు ధన్యుడు అవుతావు అంటాడు. అదేంటి? వాళ్ళకి ఇస్తే తిరిగి రాదు, వాళ్ళు ఏమి ఇవ్వలేరు, మనకి నష్టమే తప్ప లాభం లేదు. కానీ యేసుప్రభు ఏమన్నాడు? నువ్వు ధన్యుడు అవుతావు అన్నాడు. ధన్యుడు అవుతావు. దాని అర్థం ఏంటిది? ఈ బైబుల్ ప్రిన్సిపల్ ఒకటే, మనం ఏమి విత్తుతామో అదే కొయ్యాలి. ఇదే బైబిల్ ప్రిన్సిపల్. మనిషి పాపాన్ని విత్తాడు, ఖచ్చితంగా పాపానికి వచ్చే జీతం మరణం. ఆ మరణం మనిషి ఖచ్చితంగా మొయ్యాల్సిందే, తప్పించుకోవడానికి లేనే లేదు, తప్పించుకోవడానికి లేదు. అయితే యేసుప్రభు ఏం చేశాడు అనంటే పాపానికి జీతం మరణం రావాల్సిందే, అయితే ఆ మరణం మనం పొందకుండా ఆయన పొందాడు. ఖచ్చితంగా మనం ఏం విత్తుతామో అదే తిరిగి వస్తుంది. మనం విత్తింది మనకి ఖచ్చితంగా ఫలం తీసుకొని రావాలి. నేలలో మనం విత్తినప్పుడు అది ఖచ్చితంగా మొలకెత్తాల్సిందే, అది నియమం, దేవుడు నియమించినటువంటి నియమం. మరి అలాంటిది మనం విత్తినప్పుడు మన కష్టార్జితాన్నో, మన రక్తాన్నో, మన కష్టార్జితాన్ని, మన చెమటని, మన యొక్క ప్రయాసాన్ని, మన యొక్క సమయాన్ని అన్నిటిని మనం విత్తినప్పుడు మరి దానికి తగిన ప్రతిఫలం రావాలి కదా. ఈ భేద వాళ్ళకో, కుంటి వాళ్ళకో, గుడ్డి వాళ్ళకో వీళ్ళకిస్తే ప్రతిఫలం ఎవరిస్తారు? మనం విత్తుతున్నాము, అది తిరిగి రాదు. మరి మనం విత్తుతున్నాం, దాని ప్రతిఫలం రావాలి, అది నియమం. మరి వారికి పక్షంగా ఎవరిస్తారు అనంటే దేవుడిస్తాడు. భేదలను కనికరించేవాడు, యెహోవాకు అప్పిచ్చువాడు. వారి పక్షంగా మనకి మేలు చేసే దేవుడు ఖచ్చితంగా ఆయన మనకి ప్రత్యుపకారం చేసి తీరుతాడు. అంతే, మనం ఇస్తే ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఖచ్చితంగా దేవుడు వెనకడుగు వేయడు, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. కాబట్టి చెప్తూ వచ్చాడు, మీరు మీ పొరుగు వాళ్ళని పిలవకండి,
మీరు ధనవంతులైన వారిని, మీ చుట్టుపక్కల వాళ్ళని వీళ్ళని పిలవకండి, మీకేం ఉపయోగం ఉండదు. అయితే ఏం చెప్పాడు? పేదల్ని, అంగహీనుల్ని, కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని పిలవమన్నాడు. అప్పుడు మీకు ప్రత్యుపకారం కలుగుతుందని చెప్పాడు. చూడండి, అదే మాట మనం చూస్తాం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనంలో. ఏమంటాడు? కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. ఏం చెప్తున్నాడు? కొంచెంగా విత్తేవాడు కొంచెమే కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడు. కొంచెం కానీ సమృద్ధిగా కానీ విత్తేదేది కూడా వ్యర్థంగా పోదనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కొంచెం విత్తే కొంచెం వస్తుంది, సమృద్ధిగా విత్తే సమృద్ధిగా వస్తుంది. రావడం అయితే కన్ఫర్మ్, అందులో అనుమానం లేదు. తర్వాత మనం చూస్తాం, అదే కంటిన్యూగా చదువుకుంటూ పోతే, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాన్ని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. మీరు చెయ్యాలని ఏం చేస్తాడంటే దేవుడు విస్తరింపజేస్తాడు ఆయన యొక్క కృపని. తర్వాత ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచునని చెబుతూ వచ్చాడు. కాబట్టి ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయి అనంటే, ఇచ్చే దాంట్లోనే గొప్ప ఆశీర్వాదం ఉంది, ఇచ్చే దాంట్లోనే గొప్ప దీవెన ఉంది. ఇవ్వకుండా మనం చేయి ముడుచుకున్న వారమైతే, లేదు పట్టి పట్టనట్టుగా ఉన్న వారమైతే మనకు ఆశీర్వాదం లేదు, దేవుని కృప మన పక్షంగా సమృద్ధిగా లేదు. బర్నబా గురించి ఒక మాట రాయబడుతుంది, అదే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36-37 వచనాలలో. అతనేమంటున్నాడు? కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను, అతనికి అపోస్తులుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని నమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. నాడున్న భక్తులందరూ కూడా వాళ్ళు ఆస్తులు తీసుకొచ్చి పెట్టారు. నేడు మనకు ఆస్తులు తీసిచ్చేంత ఉదార గుణం అయితే మనకు లేదు, ఈరోజు అంతటి దాతృత్వం అయితే మనకు లేదు. కానీ మనం సంపాదించి కొంత భాగము ఖచ్చితంగా మనం ఇవ్వాలి, పేదలకు ఇవ్వాలా, ఖర్చు పెట్టాలా, దేవుని బిడ్డలు ఈ పనులు చేయాలా అనే విషయాన్ని ఇక్కడ మనకి చెబుతున్నాడు. కాబట్టి చూడండి, దేవుని కృప అధికముగా విస్తరించాలంటే ఇదే ప్రాధాన్యం. లోకంలో ఈ విధానం కనపడటం లేదు. మనుషుల్లో ప్రాముఖ్యంగా అసలు ఉండదు, లోకస్తుల్లో అయితే అస్సలు ఉండదు. వాళ్ళ స్వార్థం వాళ్ళదే, వాళ్ళ విధానం వాళ్ళదే, వాళ్ళ పరిస్థితులు వాళ్ళవే. పక్కనోడు ఎంత ఇబ్బంది పడుతున్నా, పక్కనోడు ఎంత కష్టపడుతున్నా ఎవడు పట్టించుకోడు, ఎవడు పెద్దగా పట్టించుకోడు. కానీ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. కానీ దేవుని బిడ్డలు అటువంటి వారు కాదని మనం ఈ లోకానికి తెలియజెప్పవలసిన వారంగా ఉన్నాం. అదే ఈ విషయాల్లో మనకి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సమరయుడి గురించి కూడా అదే కదా చెప్పాడు ప్రభు. మొట్టమొదటిగా ఎవరు వెళ్ళారు? యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతున్నాడు ఆ వ్యక్తి. యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతున్నాడు అంటే ఎవరైనా యెరూషలేము నివాసి యెరికోకి వెళ్తున్నాడు. మొట్టమొదటి వచ్చింది ఎవరు? లేవీయుడు. మొట్టమొదటి ఎవరు వచ్చారు? యాజకుడు వచ్చాడు, చూసి చూడకుండా పోయాడు. తర్వాత లేవీయుడు వచ్చాడు, ఆయన కూడా చూసి చూడకుండా పోయాడు. అక్కడ తర్వాత వచ్చింది ఎవరు? సమరయుడు. సమరయుడు వచ్చి లేపి తన్ని పొట్టకొల్ల వాని ఇంటికి తీసుకెళ్లి సహాయం చేశాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు ఇదంతా చెప్పాడు అని అంటే, పొరుగు వాడిని ప్రేమించడం అంటే ఏందో చెప్పాడు. ఇప్పుడు పొరుగు వాడిని ప్రేమించడం అంటే ఏంటి అనే ప్రశ్నకు ఆయన సమాధానంగా ఇదంతా చెప్తూ వచ్చాడు. యెరూషలేము నివాసికి సహోదరుడు ఎవరు? యాజకుడు. సహోదరుడు ఎవడు? లేవీయుడు. వీళ్ళిద్దరూ ఆ యెరూషలేము నివాసికి సహోదరులు అవుతారు. అన్యుడు పొరుగువాడెవడు? ఆ సమరయుడు. ఆ సమరయుడికి యెరూషలేము వ్యక్తి సంబంధం లేదు, వాళ్ళిద్దరు పొరుగు వ్యక్తులు. అయితే ఏం చెబుతున్నాడు అనంటే, ఆ పొరుగు వ్యక్తి ఎవరైతే అన్యజనుడైన వ్యక్తి ఆ కార్యక్రమం చేశాడు. అన్యజనుడైన వ్యక్తి ఆ వ్యక్తికి సహాయం చేశాడు, కానీ సహోదరులు చేయలేదు. పొరుగువాడిని ప్రేమించడం అంటే ఏంటి? ఎవరు ఇంతలో ముగ్గురులో పొరుగువాడు ఎవడంటే సమరయుడని చెప్పాడు. అయితే నువ్వు కూడా ఆ పని చేయిపోయి అని చెప్పాడు యేసుప్రభు. చూడండి, అక్కడ మనకు సత్యం మనకు అర్థం కావాలా. ఏంటనంటే, దేవుని బిడ్డలలో నిజమైన ప్రేమ లేదు. యాజకుడు దేవుని ఎరిగిన వాడే, లేవీయుడు దేవుని ఎరిగిన వాడే. ఇంకా గట్టిగా చెప్పాలంటే వాళ్ళిద్దరు పరిచర్య చేసేవాళ్ళు, దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు. యాజకుడైతే గొప్ప ఆయన, సమాధానాన్ని ప్రకటించేవాడు, దేవుడికి అదే రీతిగా ప్రజలకి మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తి. ఆయన ఏమనుకుంటున్నాడు? నేను దేవుడి మందిరంలో పరిచర్య చేస్తున్నా కదా, అదే నిజమైన పరిచర్య అనుకుంటున్నాడు. అంతవరకే పరిచర్య అనుకుంటున్నాడు, అదే పరిచర్య అనుకుంటున్నాడు.
అది చాలులే, అది చేస్తే చాలులే అనుకుంటున్నాడు. లేవిడేమనుకుంటాడు, నేను ఆల్రెడీ దేవుడి పరిచయం చేస్తాను కదా, మందిరంలో అవి ఇవి క్లీన్ చేస్తున్నాను కదా, ఆ పనులు ఈ పనులు చేస్తున్నాను కదా, ఇంకేం చేయాలి, అదే కదా దేవుడి సేవ అంటే అనుకుంటున్నాడు. కాదు కాదు, ఇది దేవుని సేవ అనే విషయాన్ని యేసు ప్రభు ఆ సమరయుడిని చూపించి చెప్పాడు. ప్రేమ అంటే ఇది అని చెప్పాడు. అంటే అక్కడ దేవుని బిడ్డలలో ప్రేమ లేదు. ఈ రోజు కూడా అంతే. ఈ రోజు కూడా చాలా మంది క్రైస్తవులు భావించే విధానం ఏంటంటే, మనం చర్చికి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, కానుకలు ఇస్తున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం, చాలులే ఇదే సేవ అని దేవుని బిడ్డలు అనుకుంటారు. కొంతమంది పరిచయం దేవుని సేవ చేస్తామని ముందుకు వస్తారు. కొంతమంది వస్తారు, దేవుని సేవ చేస్తాం, మేము దేవునికి సమర్పించుకుంటాం మా జీవితాలు అని చెప్పి కొంతమంది ముందుకు వస్తారు. పరిచారకులు అంటే వీళ్ళని సంఘాల్లో. ఈ పరిచారకుల పని ఏందో తెలుసా? ఆ టేబుల్ వేయడము, చాపలు వేయడము, బాత్రూమ్లు కడగడం, ఇవి చేస్తారు. వాళ్ళ మైండ్ లో ఏముంటుందో తెలుసా? ఇదే దేవుడి సేవ, ఇంత మించిన సేవ లేదు, ఇదే చాలా గొప్ప సేవ అనుకుంటారు వాళ్ళు. వాళ్ళ మైండ్ లో ఇదే ఉంటది. ఈ పైన నిలబడి చెప్పే పాస్టర్ ఏమనుకుంటాడు, నేను వాక్యం చదువుతున్నాను కదా, నేను కాపరిగా ఉన్నా కదా, ఇంతే దేవుడి సేవ అనుకుంటాడు. ఎగ్జాక్ట్ గా ఆ రోజు సమరేడు విషయంలో చెప్పిన విషయం నేడు సంఘాల్లో జరుగుతా ఉంది. ఆయన ఏమో సమాధానాన్ని ప్రకటిస్తాడు యాజకుడు, ఎక్కడున్న పాస్టర్ గారేమో ఇక్కడ వాక్యాన్ని ప్రకటిస్తాడు. అదే సేవ అనుకుంటారు వాళ్ళిద్దరు. ఇంకెవరిని పట్టించుకోరు. సంఘంలో భేదలు ఉన్నా పట్టించుకోరు, సంఘంలో కష్టాల్లో ఉండబోతున్నా పట్టించుకోరు. డబ్బు వస్తుంది, కానుకలు కట్టలు వస్తుంది, తీసుకెళ్లి బ్యాంకులు వేస్తారు, రియల్ ఎస్టేట్లు చేస్తారు, బిల్డింగ్లు కొంటారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు, అన్ని చేస్తారు, కానీ ఇచ్చేది ఏమి ఉండదు. అట్లా ఇచ్చేవాళ్ళు చాలా అంటే చాలా 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 తక్కువ. 1% కూడా ఉంటారో లేదో డౌట్ నాకు. ఈ సేవ సమర్పించుకొని వచ్చిన మొన్న వీళ్ళేమో ఇక వీళ్ళు చెప్పినట్టు నడవడం, వీళ్ళు ఏది చెప్తే అది చేయడం, ఇంతే దేవుని సేవ. ఆ లేవిడే రీతిగా అయితే అనుకుంటాడు, అంతే. నిజమైన ప్రేమ చూపిస్తుంది అన్ని జనులు అని చెప్పాడు. కాబట్టి చూడండి, ఈ విషయాలన్నీ మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాము అనంటే, దేవుని బిడ్డలంటే దేవుడు ఎటువంటి వాడు? ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ స్వరూపి బిడ్డలు ఎలా ఉండాలి? ప్రేమ స్వరూపులుగానే ఉండాలి. అదే విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ఎంత ప్రేమించాడో మనకు తెలియని వారం కావు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనకెవరికి తెలియంది కాదు. ప్రాణాన్నే ఇవ్వగలిగినటువంటి ప్రేమ అయింది. ప్రాణమే ఇచ్చేంతగా ప్రేమించాడు ఆయన. మనం ఎవరు ఆ పని చేయలేం. మనం ఎవరం కూడా పని చేయలేం. ప్రాణం ఇచ్చి మరీ కాపాడేంతటి ప్రేమ మనకెవరికి లేదు. సింపుల్ ఉదాహరణ, మనకి మన పిల్లలకు బాగలేదు, సమ్ హార్ట్ ప్రాబ్లం ఏదో ఉందనుకోండి, ఏమవుతుంది? మన గుండె తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చి మనం చచ్చిపోలేం కదా. అరితే మనం చేయగలుగుతామా? డబ్బు పెడతాం, ఉన్నదా కష్టపడతాం, అంతేగాని మన గుండె తీసి వాళ్ళకి పెట్టి మనం చచ్చిపోలేం కదా. ఇది కూడా అంతే, మన ప్రేమ అంతే. కానీ దేవుని ప్రేమ అంతకంటే గొప్ప ప్రేమ. అది ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకాడినటువంటి ప్రేమ. సింహాసనాన్ని కూడా విడిచిపెట్టడానికి వెనుకాడినటువంటి ప్రేమ. ఎంతకైనా సరే తగ్గించుకోవడానికి, ఎన్ని అవమానాలైనా సరే పొందడానికి వెనుకాడినటువంటి ప్రేమ మన ప్రభు ప్రేమ. అంతటి ప్రేమ మైడాయన. తన బిడ్డలు కూడా అలాగే ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన మనకు చేసే మేలు మనం కూడా ఇతరులు ఆయన చేయాలనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి చూడండి, ఆయన కృపలో మనం వర్ధిల్లాలా, ఆయన కృపలో మనము అభివృద్ధి చెందేటట్టుగా ఆయన పౌలు భక్తుడు చూసుకోమన్నాడు. ఇదేం ఆజ్ఞ కాదు, అదే చెప్పాడు 8వ వచనంలో. ఇదేమి ఆజ్ఞాపూర్వకంగా కూడా మీతో నేను చెప్పడం లేదు. ఇదేదో బలవంతంగా మీరు చేయండి, పెళ్లి చేయండి, లేకపోతే నరకానికి పోతారు, పాపిష్టోళ్ళు అయిపోతారు, అట్టయిపోతారు, ఇట్టయిపోతారని ఆజ్ఞాపూర్వకంగా ఆయన చేయలేదు. ఎందుకు ఆయన చెబుతున్నాడు అంటే, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత. అంటే వాళ్ళు చేశారు కదా, మాసిదోనికలో ఉన్న సంఘాలు చేశారు కదా, మాసిదోనియా సంఘాలు చేశారు కదా, వారి యొక్క జాగ్రత్తను మీకు చూపించడం ద్వారా మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించాలని చెబుతున్నాడు. వాళ్ళు చేశారు, వాళ్ళు జాగ్రత్త పడ్డారు, వాళ్ళ ప్రేమ యథార్థమైందని రుజువుపరుచుకున్నారు. ఇప్పుడు ఈ మాట ఎందుకు ఈ సంఘానికి జ్ఞాపకం చేశాడు అంటే, మీ ప్రేమ ఎంత యథార్థమైందో పరీక్షించాలని. అప్పుడు ప్రేమ దేవుని ఎదుట వాళ్ళు నిజంగా మాసిదోనియాలో ఆ సంఘస్థతో చేసిన రీతిగా కొరందీలు ముందుకొచ్చి చేస్తే అప్పుడు వాళ్ళ ప్రేమ యథార్థమైందని రుజువు అవుతుంది. ఆ రీతిగా వాళ్ళు క్వాలిఫై అయిపోతారు దేవుని ఎదుట. దేవుని ఎదుట మంచి హృదయం కలిగిన వారు అవుతారు, దేవుని కృపలో అభివృద్ధి పొందిన వాళ్ళు అవుతారు. చేయకుండా ఆగిపోయారు అనుకోండి, స్వార్థపరులు అవుతారు, ప్రేమ లేని వారు అవుతారు. ఇదే విషయాన్ని నేను మనకు కూడా అప్లై చేసుకోవాలి. ఇదే మనకేం ఆజ్ఞ కాదు, కానీ మన ప్రేమ ఎంత యథార్థమైందో దేవుడు దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆయన ఎదుట మన ప్రేమ యథార్థమైందని నిరూపించుకోవాలంటే మనం చేయాల్సిన పని అదే, దేవుని కృపలో వర్ధిల్లాలి.
ఏంటి ఆ కృప? దాతృత్వం కలిగి ఇవ్వడం. వాళ్ళు నిరుపేదలు, మాస్ధోనికలు ఉన్నవాళ్ళు, అయినా వాళ్ళు ఇచ్చారు. ఒక లేదని అనుకోలేదు. వాళ్ళకి చేయగలిగినంత సహాయం వాళ్ళు చేస్తూ వచ్చారు. మనం కూడా నేడు అదే చేయాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని కృపలో మనం వర్ధిల్లాలి, ఇచ్చే వారంగా ఉండాలి, దాతృత్వం కలిగిన వారంగా ఉండాలి. లోకానికి నిజమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను చూపించే వారంగా ఉండాలి. లోకానికి భిన్నంగా ఉండాలి. ప్రభు దగ్గర గొప్ప ఫలాన్ని మనం పొందుకోవాలి. మనం ఎంత వెతితే అంత ఎక్కువ ఫలం మనకి. అదే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అటు వారంగా దేవుని యొక్క కృపలో మనం వర్ధిల్లుదాము. దేవుడి అటువంటి కృప మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కనికరము కృప కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు తండ్రి ఆయన వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ఆయన ప్రభువా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం తండ్రి 7వ వచనంలో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఆయన విశ్వాసమందు, ఉపదేశమందు, జ్ఞానమందు, అదేవిధంగా జాగ్రత్త యందు, ప్రేమ యందు మీరు అభివృద్ధి పొందినట్లుగా కృపలో కూడా, అంటే దాతృత్వంలోనూ కూడా ప్రభువా మేము అభివృద్ధి పొందాలని తెలియజేస్తూ వచ్చినారు. అట్టి వారంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. ఇది మీరు కోరిన విధానం, ఇది మీరు చెప్పినటువంటి విధానం, మీరు మా నుంచి ఆశిస్తున్నటువంటి విధానం. ఇటువంటి విధానంలో తండ్రి మేము ముందుకు పోయేవారిలాగా, అనేకులను ప్రేమించిన మా యొక్క యథార్థమైన ప్రేమను తండ్రి మీదటి కనబరిచేవారిలాగా ఉండడానికి సహాయం చేయండి. ఆ తండ్రి నాడు ఆదిమ సంఘం ఏ రీతిగా అయితే ప్రభా అపోస్తులు వాళ్ళు చేస్తూ వచ్చినారో పరిచర్య, ఏ రీతిగా అయితే ప్రభా వారు మీ ప్రేమను అయినా లోకానికి చూపిస్తూ వచ్చినారు, అక్కడలో ఉన్న వారికి, బీదలైన వారికి ఏ రీతిగానైనా వారు సహాయపడుతూ వచ్చినారు. ఆ రీతిగా ప్రభా మేము కూడా సహాయపడడానికి, ఆ రీతిగా తండ్రి మేము కూడా నా ప్రభా ఆ సంఘం ఏ రీతిగా మాదిరిగా జీవించిందో అదే రీతిగా మాదిరిగా మేము ఉండడానికి తండ్రి సహాయం చేయండి. మీ కృప తండ్రి మా పట్ల అధికం చేయమని ప్రార్థన చేస్తాం. దాతృత్వం కలిగినటువంటి మనస్సు, ఇచ్చేటువంటి మనస్సు ప్రభువా మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. రీతిగా తండ్రి మీ కృపలో వర్ధిల్లడానికి సహాయపడమని ఇంతవరకు తండ్రి నైనా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. ఇంతవరకు చేయలేకపోయింటే ప్రభావ మమ్మల్ని క్షమించండి, మన్నించండి. ఇక నుంచైనా మీరు జ్ఞాపకం చేసినారు కాబట్టి మరలా ప్రభువా ఈ యొక్క విధానంలో మేము ముందుకు సాగడానికి సహాయం చేయండి. మా శక్తికి తగినట్లుగా ప్రభువా మేము చేయడానికి సహాయపడండి. ప్రభు చూపించని ప్రార్థిస్తున్నాను. నా చేరొచ్చిన అందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు నా తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి వేలాది వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ చెప్పిన మాటలన్నింటినీ కూడా నీరు కట్టి ఫలింపు చేయమని, ఆయన వాక్యం మా హృదయంలో ఫలించాలని, మా జీవితంలో ఫలించాలని సహాయపడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానం, నడిపింపు చేరొచ్చిన మనందరికీ, లోకంలోని సకల పరిశుద్ధులు సదాకాలం తోడయండి నడిపించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.